మన టాపిక్ సర్కిల్స్. థియరం 10.1 చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఏంటి? ఎక్సర్సైజ్ 10. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వికాస్ టీచ్ ల్యాబ్. ఈరోజు మన టాపిక్ ఏపీ మ్యాథమెటిక్స్ చాప్టర్ 10 సర్కిల్స్. ముందుగా స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి వీడియోకి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫ్రీగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తా. ఓకే, లెట్స్. ఈరోజు మన టాపిక్ సర్కిల్స్. సర్కిల్ ఈజ్ ఏ క్లోజర్ ఫిగర్, ఏదో క్లోజర్ ఫిగర్ అంట. వేర్ ఆల్ పాయింట్స్ ఆన్ సర్కిల్ ఆర్ సేమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్. సర్కిల్లో ఏ పాయింట్ తీసుకున్నా సర్కిల్ మీద ఈ సెంటర్ కాడి నుంచి సేమ్ డిస్టెన్స్ ఉంటుందంట. సో ఇన్ సర్కిల్ 3 టైప్స్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి. ఏంటి? నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్, ట్యాంజెంట్ లైన్, సీకెంట్ లైన్. నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్ మీన్స్ ఈ లైన్ సర్కిల్ కి అవుట్ సైడ్ ఉంటుంది, ఇది ఎక్కడ టచ్ అవ్వదు. ఫిగర్ లో చూసుకుంటే పీక్యూ లైన్ అది అవుట్ ఆఫ్ ది సర్కిల్ ఉంది, టచ్ అవ్వలేదు కాబట్టి దీని లైన్ ఏమంటారు? నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్. నెక్స్ట్ వన్ ట్యాంజెంట్ లైన్. ట్యాంజెంట్ లైన్ అంటే ఈ లైన్ ఓ దిక్కునే టచ్ అవుద్ది. ఫిగర్ లో చూడండి, పీక్యూ లైన్ ఓ దిక్కునే టచ్ అయింది. ఎక్కడది? ఏ పాయింట్ ఓ దిక్కునే టచ్ అవుతుంది, దాన్ని ఏమంటారు? ట్యాంజెంట్ లైన్. ఈ టచ్ అయిన కదా పాయింట్ ఏమంటాం అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. నెక్స్ట్ ఏంటి? సీకెంట్ లైన్. సీకెంట్ లైన్ మీన్స్ ఈ లైన్ సర్కిల్ కి 2 దిక్కులు టచ్ అవుద్ది. ఈ ఫిగర్ లో చూస్తే ఏమైంది? పీక్యూ లైన్ ఉంది, అది సర్కిల్ 2 దిక్కుల్ని టచ్ చేసింది, పీ కాడ బి కాడ. దాన్ని ఈ లైన్ ఏమంటారు అప్పుడు? సీకెంట్ లైన్. ఈ సీకెంట్ లైన్ సర్కిల్ కట్ చేస్తుంది, అలాగే టచ్ చేద్ది. ట్యాంజెంట్ లైన్ టచ్ చేద్ది కానీ టచ్ చేయదు. నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్ కట్ చేయదు, టచ్ చేయదు. మన తర్వాత టాపిక్ థియరం 10.1. థియరం 10.1 చాలా అంటే చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ ప్రీవియస్ పేపర్ లో కూడా పడింది పబ్లిక్ లో. The tangent at any point at a circle is perpendicular to the radius 3 point of contact. So first consider one circle with center O. Let XY line be the tangent. ముందుగా లైన్ గీసుకోండి, XY లైన్, ఇది tangent. P is a point of contact to a circle with center O. P అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఎక్కడి నుంచి? సెంటర్ ఓ కాడి నుంచి. దేనికి? XY ట్యాంజెంట్ కి. మరి ఏం ప్రూవ్ చేయాలి అసలనే? క్వశ్చన్ ఏంటి? ఓపీ రేడియస్ పర్పెండిక్యులర్ టు XY లైన్. అసలు మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఈ రేడియస్ ఉంది కదా, సెంటర్ కాడి నుంచి వచ్చిన రేడియస్, ఆ రేడియస్ అనేది XY ట్యాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉందో లేదో మనం ప్రూవ్ చేయాలి. చూద్దాం. Let us take a point Q on the tangent XY other than P and join to OQ. The point Q must be lay outside the circle. అందుకే ఒక పాయింట్ ని మార్క్ చేసుకోండి, ఎక్కడ? అవుట్ ఆఫ్ ది సర్కిల్. చేసుకుని అనుకో నేమ్ పెట్టండి, ఏమని? క్యూ అని. అండ్ జాయిన్ చేయండి ఓ కానించి. జాయిన్ చేసిన తర్వాత OQ is greater than OP. చూడండి ఒకసారి, OQ అనేది OP కంటే పెద్దది, అందుకే OQ is greater than OP. నెక్స్ట్, దిస్ ఈస్ ది ట్రూ ఫర్ ఆల్ పాయింట్స్ ఆన్ XY లైన్ అదర్ దెన్ P. OP is the shortest distance to XY లైన్ ఫ్రమ్ ది సెంటర్ O. ఈ XY ట్యాంజెంట్ మీద మీరు ఏమన్నా పాయింట్ తీసుకోండి, ఎక్కడ కానీ ఎక్కడైనా తీసుకోండి, OP కంటే పెద్దవే ఉంటాయి. ఎక్కడ తీసుకున్నా పెద్దే ఉంటుంది, ఎక్కడ తీసుకున్నా ఓపీ కంటే పెద్దే ఉంటుంది. సో ఓపీ ఇస్ ది పర్పెండిక్యులర్ టు XY లైన్. సో ఓపీ ఇస్ పర్పెండిక్యులర్ టు XY లైన్. ఓకే, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ SSC ఎగ్జామ్స్. సో ప్రిపేర్ ఇట్. నెక్స్ట్ వన్ ఏంటి? ఎక్సర్సైజ్ 10.1. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్యాంజెంట్ కెన్ ఏ సర్కిల్ హ్యావ్? హౌ మెనీ ట్యాంజెంట్ కెన్ ఏ సర్కిల్ హ్యావ్? సర్కిల్ ఎన్ని ట్యాంజెంట్స్ ఉంటాయి? మన లెక్క పెట్టలో ఎన్ని ట్యాంజెంట్స్ ఉంటాయో. సో ఆన్సర్ ఈజ్ ఇన్ఫినిటీ. నెక్స్ట్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. దాంట్లో మొదటిది, ఏ ట్యాంజెంట్ టు ఏ సర్కిల్
intersect it in dash point. A tangent to a circle intersect in dash point. సర్కిల్ కి ట్యాంజెంట్ ఎక్కడ మీట్ అవుద్ది? ఎన్ని పాయింట్స్ కదా? ఒకే పాయింట్. ఇన్ డాష్ పాయింట్, 1 point. నెక్స్ట్ వన్ is a line intersecting a circle in 2 points is called. A line intersecting a circle in 2 points is called. సర్కిల్ కి 2 దిక్కులు టచ్ అవుతుందంట ఒక లైన్, దాన్ని ఏమంటారు? సీకెంట్ అంటారు. థర్డ్ వన్, ఏ సర్కిల్ కెన్ హ్యావ్ డాష్ ప్యారలల్ టాంజెంట్స్ at the most. A circle can have dash parallel tangents at the most. సర్కిల్ కి టాంజెంట్స్ చాలా ఉంటాయి, కానీ ప్యారలల్ టాంజెంట్స్ 2 ఉంటాయి. సో ఆన్సర్ ఇస్ 2. నెక్స్ట్ వన్, ది కామన్ పాయింట్ ఆఫ్ ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ అండ్ ది సర్కిల్ ఇస్ కాల్డ్. ది కామన్ పాయింట్ ఆఫ్ ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ అండ్ ది సర్కిల్ ఇస్ కాల్డ్. సర్కిల్ కి టాంజెంట్ మీద ఇక్కడ పాయింట్ ఉంటుందా? పాయింట్ ఏమంటాం? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఆన్సర్ ఇస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. నెక్స్ట్ తర్వాత మూడో క్వశ్చన్, a tangent PQ at the point P of a circle of a radius 5 centimeters meets a line through the center O at the point Q, so that OQ is 12 centimeters. Length PQ is. A tangent PQ, or tangent PQ ఉందంటే at the point P of a circle of a radius 5 centimeters meets a line through center. సెంటర్ కానించి పాయింట్ పి దాకా ఉన్న డిస్టెన్స్, రేడియస్ యొక్క డిస్టెన్స్ 5 centimeters అంట. అట్ ది పాయింట్ క్యూ, సో దట్ ఓ క్యూ ఈస్ 12 centimeters. సెంటర్ కానించి మళ్ళీ క్యూ దాకా డిస్టెన్స్ ఉన్న రేడియస్ ఉన్న డిస్టెన్స్ ఎంత? 12 centimeters. మనం కనిపెట్టాల్సింది ఏంటి? లెంత్ ఆఫ్ పిక్యూ. టాంజెంట్ యొక్క లెంత్ మనం కనిపెట్టాలా. మనకి ఆప్షన్ ఇచ్చేది ఏంటి? ఫస్ట్ ఆప్షన్ 12 centimeters, సెకండ్ ఆప్షన్ 13 centimeters, థర్డ్ ఆప్షన్ 8.5 centimeters, ఫోర్త్ ఆప్షన్ ఇస్ √119 centimeters. అకార్డింగ్ టు ద థియరం 10.1, మన థియరం 10 చూసుకుంటే ఏం చెప్తుందంటే, అది ఇక్కడ రేడియస్ ఉంది కదా, రేడియస్ టాంజెంట్ టచ్ అవుతే ఈ పాయింట్ మనం ఏమంటాం? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా ఏమవుద్ది? అక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees. 90 degrees అంటే ఇప్పుడు ఏంటిది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం పైథాగరస్ అప్లై చేయొచ్చు కదా. అప్పుడు అప్లై పైథాగరస్. పైథాగరస్ ఫార్ములా ఏంటి? హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. హైపోటెనస్ ఇక్కడ ఓక్యూ. ఓక్యూ అంటే ఎంత? డిస్టెన్స్ 12 centimeters అంటే 12 square. ఆపోజిట్ మనం కనిపెట్టాల్సింది ఆపోజిట్, అందుకు పీక్యూ రాసుకోండి. స్క్వేర్ ఉంది కాబట్టి. ప్లస్ టాంజెంట్ ఎంత? 5 centimeters. రేడియస్ డిస్టెన్స్ 5 square. డిస్టెన్స్ ఎంత? √119. సో √119 ఈ ఆప్షన్ లో తీసుకుంది. ఆప్షన్ డి. సో ఈ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఓకే. తర్వాత మన 4వ క్వశ్చన్, డ్రా ఏ సర్కిల్. ఓ సర్కిల్ గీసుకుంటాం అండ్ 2 lines ప్యారలల్ టు గివెన్ లైన్ సచ్ దట్ వన్ ఇస్ టాంజెంట్ అండ్ ది అదర్ ఏ సీకెంట్ టు ఏ సర్కిల్. ముందుగా సర్కిల్ గీసుకున్నాం, తర్వాత 2 lines ప్యారలల్ టు గివెన్ లైన్. గివెన్ లైన్ అంటే ఓ లైన్ మీద డూప్లికేట్ లైన్ గీసుకోండి సర్కిల్ కి ప్యారలల్ గానే ఇలాగా, దాన్ని వెళ్ళనుకున్నాను నేను. తర్వాత ఇది 2 lines ప్యారలల్ టు గివెన్ లైన్. 2 lines ప్యారలల్ గా గీయాలంట గివెన్ లైన్ కి, అంటే ఎల్ లైన్ కి. దాంట్లో ఒకటేటి? టాంజెంట్. దాంట్లో మొదటి టాంజెంట్ గీయాలంట. టాంజెంట్ అంటే ఏంటి? ఇటు సర్కిల్ కి ఓదిగా టచ్ అవుద్ది, దాన్ని టాంజెంట్ అంటాం. నేను ఇక్కడ టాంజెంట్ అంటే ఎం అనుకున్నాను, అంటే ఎం లైన్. ది అదర్ సీకెంట్ టు ఏ సర్కిల్. సీకెంట్ అంటే ఏంటి? ఈ సర్కిల్ ని 2 దిక్కులు టచ్ అవుద్ది. సో అక్కడ ఎన్ లైన్ చూడండి, 2 దిక్కులు టచ్ అయింది. సో ఈ క్వశ్చన్ కి ఇదే ఆన్సర్. ఓకే.